తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంత్ సదానందగిరి బాబాజీ. మనందరం కూడా అంటే 109 సంవత్సరాల బాబాజీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం, పిలుచుకుంటూ ఉంటాం. మరి బాబాజీ ఇప్పుడు నా ముందున్నారు. బాబాజీ ముందే నేనున్నాను. మరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బాబాజీ. జై గురుదేవ్. బాబాజీ, మహాశివరాత్రి రాబోతోంది. మరి మహాశివరాత్రి అంటే ప్రతిసారి కూడా మనం అందరము కూడా ఉపవాసం, జాగరణ ఈ నియమాలన్నీ ఆచరిస్తూ ఉంటాము. అసలు ముందుగా శివుడి యొక్క తత్వం తెలుసుకొని ఈ పూజలు, ఆరాధనలు, ఈ ఉపవాసాలైనా జాగరణ అయినా చేస్తే బాగుంటుందేమో అని. అసలు శివుడి తత్వం ఏంటి? ఈ రోజు విశేషంగా అందరూ ఏం చేస్తే బాగుంటుంది? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శరదిందు వికాసమందహాసం స్ఫురదిందీవరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మా గురువుగారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని అతి దగ్గరలో రాబోతున్న ఈ శివరాత్రి పర్వదినం సందర్భంలో శివరాత్రి గురించి 4 మాటలు మాట్లాడుకునే అవకాశం నాకు కలిగించిన మీకు, చూస్తున్న ఐడ్రీమ్ వీక్షకులకు సర్వశుభములు, శివరాత్రి జాగరణ ఫలితములు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివం అంటేనే శుద్ధత్వం, ఇంకొకటి లేనిది సర్వశుద్ధమైన స్వరూపాన్ని శివం అంటారు. ఆయన త్రినేత్రుడిగా ఉంటాడు. 3 రకాల అగ్నులు మనకు: చంద్రాగ్ని, సూర్యాగ్ని, ఆహితాగ్ని అంటే మనం ఇంట్లో వాడుకునే అగ్ని. మళ్ళీ బాహ్యంగా మనకు కనపడే అగ్ని 3 రకాలుగా ఉంటుంది. బడబాలనాగ్ని అంటాం, అది సముద్రాలలో ఉంటుంది. దావాగ్లనము అంటాము, అది అడవుల్లో కాలినప్పుడు వచ్చే అగ్ని అంటాము. అగ్ని పర్వతాల నుంచి వచ్చే అగ్ని ఉంటుంది. ఎట్లా ఈ అగ్ని ఎప్పటికీ 3 స్వరూపాలతో ఉంటుంది. అందుకు పరమాత్ముడు దానికి సాంకేతికంగా ఆ పరమశివుడు 3 కన్నులతో మనకు కనపడతాడు. ఆ 3వ కన్ను జ్ఞాననేత్రము. జ్ఞానము పరిపుష్టమైపోయినప్పుడు ఆ జ్ఞాన శక్తితో దేన్నైనా సాధించుకోవచ్చు, ఏమన్నా చేయవచ్చు అనే దానికి సాంకేతికంగా ఆ మహానుభావుడు 3 కళ్ళు పెట్టుకొని ఉంటాడు. ఆయన దగ్గర ఉన్న త్రిశూలం ఉంటుంది. అది సత్వతము రజో గుణాలకు ప్రతీక. మనిషిలో 3 గుణాలు ఉంటాయి. మనిషి ఒక్కడు, కాండం ఒకటిగా ఉంటుంది, పట్టుకునే కట్ట, దానిపైన 3 ఉంటాయి. అంటే దీని సాంకేతికంగా ఆయన అట్లాగానే ఆయన ఒక్కొక్క చోట మృగధారి అని అంటారు, జింకను పట్టుకొని ఉంటాడు. జింక చంచలత్వానికి ప్రతీక. అది ఒక్క చోట ఉండదు, చెంగు చెంగుమని ఎగురుతూ ఉంటుంది. ఆ చంచలత్వాన్ని నిలిపే తత్వం నాలో ఉంది అని చెప్పేదానికి అది. అట్లాగానే ఆయన డమరూకం ధరించి ఉంటాడు. అసలు ఇప్పుడు మనం చెప్తున్న ఈ శబ్దాలకు అవసరమైనటువంటి అక్షరాలన్నీ కూడా ఆ డమరుక నాదం నుంచి దక్ డుమక్ తుదక్ అని చెప్పేసి కొన్ని రకాల శబ్దాలు ఉత్పత్తి అయితే వాటిలో నుంచి మనకు అక్షరాలు వచ్చాయి. అది డమరుకం శక్తి. ఆ మహానుభావుడు వాడుతున్న ప్రతి ఒక్కటి చూసేకి నిర్లిప్తగా కనపడుతూ సర్వాన్ని తనలో పెట్టుకొని కూడా నిర్లిప్తంగా ఉండడం నేర్పిస్తున్నాడు. సర్వ సృష్టికి కారణభూతుడైన ఆ పరమేశ్వరుడు అంతా ఉండి కూడా నాకు ఏమీ అవసరం లేనట్లు ఏకాంతవాసిగా కనపడతాడు. ఆయన మళ్ళీ ఐశ్వర్యయుతంగా చూడదలుచుకుంటే ఆయన్ను కైలాసంలో చూడాలి. సర్వైశ్వర్య భూషణితుడుగా పక్కన అమ్మవారితోనూ తన 2 బిడ్డలతోనూ మహదైశ్వర్య స్వరూపంగా నగల అలంకరణతో ఉంటాడు. అందరికీ చూపించేకి ఎంత ఉన్నా ఆఖరికి పోవాల్సింది అక్కడికి రా అని చెప్పేదానికి శ్మశానవాసిగా మీకు అక్కడ కనపడతాడు. వైరాగ్యాన్ని నేర్పిస్తాడు. ఇంతటి ఈ పరమాత్ముడి తత్వాన్ని మనకు మన పూర్వీకులు
ఆరోగ్య రహస్యాలను కూడా దాచిపెట్టి ఉమ్, కనీసం నెలకొక్కసారి నువ్వు ఆ శివుని ఇటువంటి ఈ శివుని మీద ధ్యాస పెట్టి ఆ, ఉపవాసం చేయరా జాగరణ చేయరా ఒళ్ళుకు మంచిది అన్నట్లు వాళ్ళు పెట్టారు. ఇంకొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి ఉమ్, 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ అనేది ఉండటం మూలంగా ఎంతో మంచిది అని ఏకాదశి ఉపవాసాలు పెట్టారు. అట్లా అందుకే మాస శివరాత్రులు అని మనకు వస్తుంది. అవును బాబాజీ. దాంట్లో ఉత్కృష్టంగా ఇప్పుడు వచ్చేది మహాశివరాత్రి అంటారు. దీన్ని ఉమ్, మాస శివరాత్రి అనం, ఇప్పుడు వచ్చేది. మహాశివరాత్రి అంటారు. ఆ, 11 మామూలుగా వస్తాయి, 12వది మహాశివరాత్రి అంటారు. అట్లాగని ఏకాదశుల్లో కూడా ఉమ్, ఉత్థాన ఏకాదశి, శయన ఏకాదశి లాంటి పేర్ల మీద అనేక ఏకాదశులు వచ్చినా కానీ వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అవును బాబాజీ. అంటే నువ్వు నెల నెలా కనీసం చేయకపోయినా ఉమ్, అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి చెయ్యను. ఆ, ఎందుకంటే 36 గంటల ఫాస్టింగ్ మీద ఫారినర్స్ పెద్ద ప్రయోగాలు చేసి ఉమ్, 36 గంటలు కంటిన్యూస్గా ఏమీ తినకపోతే నీ బాడీలోని మెటబాలిజం డెవలప్ అవుతుంది, ఉమ్, అది ఎంతో మంచిది అని వాళ్ళు ప్రయోగాలు చేసి నిరూపణ చేసి నోబెల్ ప్రైజ్ వాళ్ళు తెచ్చుకున్నారు. అవును. మన కర్మ మన దేశంలో మనకు ఇంతటి వ్యవస్థ ఉంది, ఉమ్, దాన్ని మనం చేసుకోవడం లేదు. శివపురాణంలో కానీ స్కంద పురాణంలో ఉన్నటువంటి విశేషాలలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ శివరాత్రి మహత్యం ఇంతింత అని చెప్పేదానికి లేదు. ఆ, ఇప్పటి వరకే ఎంతోమంది ఎన్నో విధాలుగా శివరాత్రి విశేషాలు చెప్పే ఉంటారు. ఆఖరికి ఒక దొంగ ఉమ్, అన్నం దొరక్క వాడికి ఆ రోజు శివరాత్రి అని తెలియదు. ఆహా, పగలంతా ఎక్కడెక్కడ ప్రయత్నం చేశాడు, వాడికి అన్నం దొరకలేదు. సరే ఈ గుడి ఉంది కదా, గుళ్ళో పోయి ఏదన్నా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, ఉమ్, అది శివుని గుడి, శివాలయంలో ఏముంటాయి, అవును. ఏముండదు. అక్కడ దీపం కొండెక్కిపోతుంది, ఈ లోపలికి వెళ్ళేసరికి దీపం కొండెక్కిపోతుంది. ఉహు, తనకేమన్నా కనపడాలి కాబట్టి ఆ దీపాన్ని కాస్త పైకెక్కించి అక్కడ ఉన్న నూనె పోసాడు. ఆ, అంతా ఎతికి చూశాడు, ఆ, ఏమీ కనపడసాగలే. పొద్దున పూట వీళ్ళు ఏమన్నా తెచ్చి పెడతారా, ఏదన్నా అవుతుందా అనేసి బయటకు వచ్చి చెట్టు ఎక్కాడు. ఉమ్, ఆ చెట్టు వాడికి తెలియదు, బిల్వ చెట్టు. ఓ, ఇంకా టైం పాస్ కోసం ఏమీ తెలియక ఆ చంద్రుడిని చూసుకుంటే ఎప్పుడెప్పుడు తెల్లాడుతుందా అనుకుంటూ ఉమ్, ఆ ఆకులను తుంచి తుంచి కింద వేసాడు. ఉమ్, వాడికి తెలియకుండానే దీపాన్ని ముట్టించిన పుణ్యము, బిల్వపత్రాలు శివలింగం మీద వేసిన పుణ్యముతో ఆ దొంగకు మోక్షం కలిగింది అనేసి కథ చెప్తారు. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా శివారాధనకి ఫలితం ఉంటుంది అని. అది కారణం, అస్సలు చెప్పదలుచుకునేది విషయం అది. ఉమ్, తెలియక చేస్తేనే అంత పుణ్యం వచ్చినప్పుడు తెలిసి ఆ దినమంతా శివనామోచ్చరణ చేసుకుంటూ, ఉమ్, ఇంకా శక్తి ఉంటే శివస్థుతులు స్తోత్రాలు చేసుకుంటూ ఉమ్, వలక్షాణంగ భస్మాంగం కరలేపాంగన భూషితం అనేసి ఏదో ఒకటి చెప్పుకుంటూ చేసినప్పుడు ఉమ్, దాని ఫలితం ఇంకా అద్భుతంగా వస్తుంది ఆ. అనేసి ఈ శివరాత్రికి అంత ప్రాశస్తం పెట్టుకున్నాం. మీరు ఇంతకు ముందు శివుడు వైరాగ్యాన్ని కలిగించటం కోసం శ్మశానంలో ఉంటారు అని చెప్పి, అంటే వైరాగ్యము అంటే బంధాలు బంధుత్వాలను అన్నిటినీ వదిలేసి వైరాగ్యంలో ఉండటమా, ఏ రకంగా బాబాజీ? అన్నిటిలో ఉంటూ అన్నిటికీ అంటకుండా ఉండడం నిజమైన వైరాగ్యం. అది ఎలా సాధ్యపడుతుంది బాబాజీ? సాధ్యపడుతుందా? ఎందుకు, ఇప్పుడు పద్మపత్రమివాంభస్సి అంటారు, ఉమ్, నీళ్లు తామర పువ్వు నీళ్ళలో అంటనట్లు. ఆ, ఇప్పుడు సంసారంలో ఉన్నాను, ఒక ఉద్యోగంలో ఉన్నాను, ఇది నాది కాదు, పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి ఈ పోస్ట్, ఉమ్, దీన్ని నేను జాగ్రత్తగా నిర్వర్తించుకుంటాను. ఆ, ఆ జగన్నాటక సూత్రధారి ఒక డైరెక్టర్ అయితే ఉమ్, ఆయన నడిపిస్తున్న ఈ జగన్నాటకంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి పంపాడు. ఆ, ఆ డైరెక్టర్ను దృష్టిలో పెట్టుకొని ఆయన మీద భయభక్తులతో ఆయన చెప్పినట్లు మన పాత్రను మనం నిర్వర్తించుకుంటూ పోతున్నాము తప్ప ఉమ్, నాది నాది అని అనుకుంటూ కూర్చుంటే ఏది నీది కాదు, అది అందరికీ తెలిసిన విషయమే. అవును. అట్లా ఉండి అన్నీ కావాలా, భార్య బిడ్డలు వాళ్ళను పోషించాలా, ఇది నీ బాధ్యతని ఆయన ఇచ్చిందే. ఉమ్, దాని నిర్వహణకు ధన సంపాదన చేయాల్సిందే, అక్రమ సంపాదన చేయమని చెప్పాల. ఆ, అంటే న్యాయమైన సంపాదన సంపాదించు, న్యాయమైన కోరికలను తీర్చుకుంటూ వెళ్ళడం, ఉమ్, అక్కడ అంటి ముట్టనట్లు ఉన్నట్లే. ఓ, అన్నీ వదిలేసిపోయి కూర్చొని
పెళ్ళాం బిడ్డలను వదిలేసి నేను సన్యాసం తీసుకున్నానని అడవిలోకి పోయి ఆ, వాళ్ళు ఎట్లుండారో, డ్యూటీకి పోయినారా లేదా అనే కొత్త మంత్రాలు చదవడం మొదలు పెడితే ప్రయోజనం లేదు. ఉమ్, వీటిని అనుభవించి వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళ అనుమతి తీసుకొని ఆ, అప్పుడు అక్కడి నుంచి పక్కకు పోతే ఒక లెక్క. ఉమ్, నాకు ఇది ఏలడం చేత కాలేదు అని చెప్పేసి పారిపోవడం వేరే లెక్క. ఉమ్, పారిపోకుండా ఉండి దాంతోనే పోరాడుతూ ఆ, దాన్ని సాధన చేసుకోవడం, దేవుడికి ఇంత అని టైం పెట్టడం, ఉమ్, నీ వ్యక్తిగత జీవితానికి ఇంత అని టైం పెట్టడం. ఉమ్, దేవుడు ఒకడు ఉన్నాడు అన్న భయంతో చేస్తున్న ప్రతి పని ధర్మబద్ధంగా చేసుకునేకి ప్రయత్నం చేసుకుంటూ పోవడం, ఆ, ఇది కూడా వైరాగ్యం కిందికే వస్తుంది. ఆ, ఈ మాటలు మర్చిపోయి ఎంతసేపు నేను నాది నాకు కావాలా అనుకుంటూ పోతే ఆ. దానికి ఇంకా అంతం లేదు. మ్మ్. ఇప్పుడు ఈ శివరాత్రి జాగరణ ఉపవాసం కానివ్వండి, ఈ అభిషేకాలు కానివ్వండి, అంటే ఎక్కువగా ఆడవారు శివారాధన చేయకూడదు అంటూ ఉంటారు. అది ఎక్కడి నుంచి ఇవన్నీ ఎవరు చెప్తారో అర్థం కాదు. మ్మ్. ఇప్పుడు గార్గి, మైత్రాయణి, సులభ, ఉభయ భారతి వీళ్ళందరూ ఎవరు? ఆడవాళ్ళే. మరి వాళ్ళందరూ ఎంత నిష్ణాతులైన వేద పండితులు. వేదం ఆడవాళ్ళు చదవకూడదు, మ్మ్. శివ పూజలు చేయకూడదు. ఇది ఎక్కడి నుంచి మధ్య మధ్యలో ఇలాంటివి వచ్చేసి కాంట్రవర్సీలు అవుతున్నాయే తప్ప మ్మ్. ఎవరైనా కానీ చేసుకోవచ్చు. ఓం నమ శివాయ అని మగాళ్ళు చేస్తారు, శివాయ నమః అని ఆడవాళ్ళు చేయాలని శాస్త్రంలోనే చెప్పి ఉన్నారు ఆ. అని మేము వినపడ్డాం. మ్మ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, చాలా మంది శివభక్తులు మాకు చెప్పిన మాట. ఓ. శివాయ నమః అని ఆడవాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అని అంటారు. మ్మ్. ఎందుకు అంటే ఆదివారం అదే శివరాత్రి రోజు విపరీతమైన జన సందోహాలు ఉంటాయి. అవును. ఆడవాళ్ళు కాస్త కొంచెం లేటు మనుషులు, మ్మ్. వాళ్ళకి ఆశలు ఎక్కువసేపు పూజలు చేస్తా కూర్చుంటారు, మిగతా వాళ్ళకి అవకాశం ఇయ్యరు. మ్మ్. ఈ కారణం చేత బహుశా అమ్మ మీరు రామాకండి పూజ చేయకండి అని ఏమన్నా చెప్పారేమో తెలియదు. కానీ ఆ. సహజం, అది స్త్రీ లక్షణం కదా. స్త్రీ అంటే మాతృస్వరూపిణి, తను తన బిడ్డలు తన మొగుడు ముందు వీళ్ళు బాగుండాలని కోరుకొని మ్మ్. ఇంకా ఇదంతా కడుపు నిండినాక మిగతా వాళ్ళు బాగుండాలని కోరుకునే లక్షణంలో ఉంటారు స్త్రీలు. మ్మ్. ఏమనుకోకండి ఈ మాట అంటున్నానండి, సహజంగా అది ఉంటుంది. ఆ. ఆ లక్షణం, ఆ మాతృ ప్రేమ అనేది లేకపోతే స్త్రీనే కాదు కదా. అవును. ఎంతసేపు తన వాళ్ళు బాగు, తర్వాత తన అమ్మ నాన్న తన అత్త మామలు, మ్మ్. ఇంకా అక్కడ నిండిపోతే అప్పుడు ఊరోళ్ళ మంచి కోరుతారు వాళ్ళు. ఆ. అంతటి ఒక దాన్ని స్వార్థం అంటామా మ్మ్. అతి ప్రేమ అంటామా తెలీదు, అది ఉంటుంది. మ్మ్. సో ఇట్లాంటి ఏదన్నా కారణాల చేత వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి రావద్దు అంటారేమో, కానీ మ్మ్. వాళ్ళు చేసుకోవచ్చు. ఆ. ఇప్పుడు కర్ణాటకలో లింగాయత మతం ఒకటి ఉంటుంది, వీరశైవులు అని. వాళ్ళు ఆహా. లింగాన్ని ధరిస్తారు. ఓ చిన్న శివలింగం. పెట్టెలు ఉంటుంది, దాని లోపల లింగం ఉంటుంది. ఆహాహా. అది ఓపెన్ చేసి పక్కన పెట్టి దానికి పూజలు అభిషేకాలు చేసుకుని మళ్ళీ దాన్ని తీసి ఇక్కడ ధారణ చేస్తారు. లింగధారులు అంటారు వాళ్ళని. ఆ. అది ఒక సాంప్రదాయము. వాళ్ళకి ఆ లింగధారణ చేయించేది కూడా ఒక గురువు ఉంటాడు, అది ఇచ్చి చేయిస్తూ ఉంటాడు. మ్మ్. వంశపారంపరంగా కొన్ని కులాల వాళ్ళు ఆ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఓహో. మరి ఆ మాతలు అందరూ కూడా వాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు కదా. మ్మ్. ఉంటాయి, తప్పులేదు. ఓకే, ఓకే. ఇప్పుడు బాబాజీ మహాశివరాత్రి చాలా విశేషమైనది ఆ రోజంతా కూడా. కానీ విశేషంగా మనకు అర్ధరాత్రి సమయంలో చేసే ఆ లింగోద్భవ కాలంలో చేసే పూజకి ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు. అసలు ఏం చెయ్యాలి ఆ సమయంలో? లింగోద్భవ కాలము అంటే ఇది బ్రహ్మ విష్ణు సంవాదము, అరుణాచలము గుర్తుకొస్తాయి. మ్మ్. బ్రహ్మ విష్ణులు నేను గొప్ప అనుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్య ఒక అగ్నిస్తంభ ప్రకటన జరుగుతుంది. మ్మ్. అది అర్ధరాత్రి జరిగింది. ఆ. ఆ కారణం చేత మనకు అర్ధరాత్రి ఆ ఒక్క దినమే మనకు ఆ పూజలు. మ్మ్. మిగతాదంతా బ్రిటిష్ వాడు రాత్రి 12 గంటలకు దినం అయ్యేది కాదు. ఆ. మనకున్నదంతా మన సాంప్రదాయంలో ఈ దాని విశేషం ఏమంటే ఆ. ఆ పరమశివుడు మొదటిసారి ప్రకటిత రూపం ధరించి కనపడింది అక్కడ ఆ అరుణాచలంలో, ఆ జ్యోతిస్తంభంగా కనపడినప్పుడు. మ్మ్. అందుకని దానికి ఆ విశేషతమయం. ఓ. అందున ఈ సంధ్యలలో
తొలి సంధ్య ఉదయం పూట, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఉమ్, రాత్రి మధ్యరాత్రి సంధ్య అనేది కూడా లెక్కలోకి వస్తుంది. ఆ, ఆ అర్ధరాత్రి సంధ్యను లెక్కలోకి తీసుకొని ఈ శివరాత్రి రోజు ఆ 12 గంటలప్పుడు అద్భుతమైన అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఉమ్. నిజంగానే అది ఫలితం రెట్టింపు ఉంటుందా బాబాజీ ఆ సమయంలో చేసేది? తప్పనిసరిగా. ఆ, ఎందుకంటే కొన్ని రకాల డైమెన్షన్‌లో ఈ భూమి తిరుగుతూ ఉంటుంది కదమ్మా! ఉమ్, ఆ తిరుగుతున్నప్పుడు ఆ రాత్రి 12 గంటలప్పుడు అక్కడ జరిగేటువంటి కాంటాక్టివిటీ కొంచెం వేరుగా ఉంటుంది. ఓకే. దానికోసమని. ధన్యవాదాలు బాబాజీ. జై శ్రీమన్నారాయణ.